శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో పరివర్తన యోగం గురించి తెలుసుకుందాం. అసలు పరివర్తన యోగం అంటే ఏమిటి? ఆ పరివర్తన యోగంలో ఎన్ని రకాల పరివర్తన యోగాలు ఉన్నాయి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే అంశం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు పరివర్తన యోగము అంటే ఏంటంటే గ్రహాలు పరస్పరం వారిళ్లలో ఉండుట. అంటే ఉదాహరణకి గురుగ్రహం వెళ్ళి శుక్రుడి ఇంట్లో ఉండడం, శుక్రుడు వచ్చేసి గురుడి ఇంట్లో ఉండడం. అంటే గురువు వెళ్ళి తులారాశిలో ఉండడము, శుక్రుడు వెళ్ళి మీనరాశిలో ఉండడము. ఈ విధంగా ఉంటే గురు శుక్రుల మధ్య పరివర్తన జరిగింది అని చెప్తాం. దీన్నే పరివర్తన యోగము అంటాం. ఇది ఒక విధంగా మంచి యోగం అని చెప్తాం, కానీ ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆ రకాలను బట్టి అది మంచా చెడ్డ అనేది మనం డిసైడ్ చేయాలి. మొత్తం ఈ పరివర్తనలో 66 రకాలు ఉంటాయి. ఈ పరివర్తన ఫలితాలు మనం చెప్పేటప్పుడు ఎప్పుడు ఆ భావాలను ఉద్దేశించి చెప్పాలి. ఇందాక ఉదాహరణకి గురుడు శుక్రుడు అని చెప్పుకున్నాం కదా. సో గురుడు ఆ లగ్నానికి ఏ భావాధిపతి అవుతాడు, శుక్రుడు ఆ లగ్నానికి ఏ భావాధిపతి అవుతాడు, దాన్ని బేస్ చేసుకునే ఫలితాలు చెప్పాలి. సో ఇలాగ మొత్తం మనకి పరివర్తనలో 66 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా పరివర్తన 6, 8, 12 భావాధిపతుల వలన కలిగితే, ఏదైనా పరివర్తన 6, 8, 12 భావాధిపత వలన కలిగితే ఆ పరివర్తన పేరు దైన్య యోగము. ఇవి మొత్తం 30 రకాలు ఉంటాయి. ఇది మొత్తము 30 రకాలు ఉంటాయి. 6, 8, 12 భావాధిపత వలన కలిగేటటువంటి పరివర్తన పేరు దైన్య యోగము. ఇది మొత్తం 30 రకాలు ఉంటాయి. ఈ 30 రకాల పేర్లు దైన్య యోగమే. రెండవది తృతీయాధిపతితో కలిగేటటువంటి పరివర్తన యోగము. ఇవి మొత్తం 8 రకాలు ఉంటాయి. ఈ యోగం పేరు కలయోగము. ఈ యోగం పేరు కలయోగం. తృతీయాధిపతితో కలిగే పరివర్తన 8 రకాలు. ఈ 8 రకాల యోగాల పేర్లు కలయోగం. ఏ గ్రూప్ ఆఫ్ 8 యోగాస్ అనమాట. ఇందాక చెప్పుకున్నది గ్రూప్ ఆఫ్ 30 యోగాస్. ఆ అన్ని గ్రూప్కి కలిపి ధన్య యోగా అని పేరు పెట్టాం. ఇక్కడ 8 యోగాలు ఉంటాయి. ఆ 8 గ్రూప్కి ఉన్న పేరు కలయోగం. ఇక మిగిలింది 28 రకాలు. ఈ 28 రకాల యొక్క పేర్లు మహాయోగం. 6, 8, 12, 3 ఇవేవి ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే భావాధిపతుల మధ్య పరివర్తన జరిగితే ఆ పరివర్తన పేరు మహాయోగం. అవి మొత్తం 28 రకాలు ఉంటాయి. మొత్తం 66 ఇక్కడ కవర్ అవుతాయి. 66లో మొత్తం 30, ఫస్ట్ 30 ఏంటనుకున్నాం, 6, 8, 12 వాళ్ళకి కలిగే పేరు దైన్యయోగం అని, తృతీయాధిపతి వలన కలిగేటటువంటి పరివర్తన పేరు కలయోగం అని, మిగిలిన పరివర్తనల పేరు మహాయోగం అని చెప్పుకున్నాం. ఎవరికైతే జాతకంలో దైన్య యోగం ఉందో వారు పరనింద చేస్తూ ఉంటారంటే ఎప్పుడు బ్లేమ్. ఎందుకురా సరిగ్గా మార్కులు రాలేదు, టీచర్ సరిగ్గా పాఠం చెప్పలేదు అందుకే మార్కులు రాలేదు, ఎందుకురా నువ్వు ఉద్యోగంలో ఎదగలేకపోతున్నావు, నా మేనేజర్ ఎప్పుడు నా మీద పడేరు వస్తే నాకు ఎప్పుడు ఏ ఉన్నతిని ఇవ్వటం లేదు. ఎప్పుడు ఎదుటి వారి మీద బ్లేమ్ చేస్తుంటారు. ఇలా పాయింట్అవుట్ చేస్తారు. మన చూపుడు వేలు చూపించడం అంటాం కదా, ఇండెక్స్ ఫింగర్, అలా పాయింట్అవుట్ చేస్తుంటారు, పరనింద చేస్తూ ఉంటారు. పొరల మీద ఎప్పుడు ఉంటారు. వాళ్ళ తప్పులు తెలుసుకుని డెవలప్ అవుతానంటే మెంటాలిటీ అక్కడ ఉండదు అనమాట. అటువంటి వాళ్ళందరూ ఈ ధన్యయోగంలో ఉంటారు. ఎక్కువగా 6, 8, 12 భావాల యొక్క పరివర్తన జరిగితే పాపకార్యాలు చేసేటటువంటి వారు, శత్రువులు కలవారు, జీవితంలో విజయం సాధించలేకపోవుట, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుట, ఇవన్నీ దైన్య యోగంలో కలుగుతూ ఉంటాయి. ఇక తర్వాతది కలయోగం. ఇది మిశ్రమంగా ఉంటుంది. కలయోగం అంటే మిశ్రమంగా ఉంటుంది. అంటే ఒకసారి ధనలాభం కలిగితే ఇంకొకసారి ధన వ్యయం కలుగుతుంది, ఒకసారి విజయం పొందితే ఇంకొకసారి ఇబ్బందులు పొందుతూ ఉంటారు. అంటే సక్సెస్ చాలా బాగుంటుంది 1 or 2 years బాగా, సడన్గా కొన్నాళ్ళు మళ్ళీ డల్ అయిపోతుంటారు. ఒకసారి బాగా డబ్బులు వస్తాయి, ఒకసారి సడన్గా ఖర్చు అయిపోతుంటాయి, డబ్బులు అనవసరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా మిశ్రమం, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ కలయోగం ఉన్న వాళ్ళందరికీ. ఇక తర్వాతది వచ్చేసి మహాయోగం. ఇది లాస్ట్ 28 రకాలు చెప్పుకునేటువంటిది. ఈ మహాయోగం పరివర్తన అనేటువంటిది ఏ జాతకులకైతే ఉంటుందో వాళ్ళు ధనవంతులుగా ఉంటారు. బంగారం వెండి వంటి వస్తువులు కొనే స్థాయిలో ఉంటారు. ధనవంతులుగా ఉండుట, బంగారం వెండి వంటి వస్తువులు కొనే స్థాయిలో ఉండుట. రాజ్య సత్కారం అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలంటే ఉద్యోగస్తులకి ఎప్పుడు వాళ్ళ అధికారుల నుంచి మంచి అవార్డ్స్ రివార్డ్స్ రావడము, వ్యాపారస్తులకి ఎప్పుడు మంచి గుర్తింపులు రావడము, ఈ విధంగా ఉంటుందన్నమాట. మహాయోగ జాతకులు అంటే మంచి డబ్బులు కలవారు, బంగారం వెండి వస్తువులు కొనే స్తోమత కలవారు, ఎప్పుడు ఉద్యోగస్తులకు అందరికీ వాళ్ళ అధికారుల నుంచి మన్ననలు పొందుతూ ఉంటారు, అవార్డ్స్ వస్తూ ఉంటాయి, రివార్డ్స్ వస్తుంటాయి. బిజినెస్ పీపుల్ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, వాహన సౌఖ్యం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది. మహాయోగ జాతకులు అంటే ఇవి 28 రకాలు ఉంటాయి. ఈ 28 రకాలు ఏ పరివర్తన ఉన్నా
వాళ్ళందరికీ బాగుంటుంది. నక్షత్ర పరివర్తన అని కొంతమంది అడుగుతుంటారు. నక్షత్ర పరివర్తన కంటే గ్రహాల పరివర్తనకే బలం ఎక్కువగా ఉంటుందండి. నక్షత్ర పరివర్తన కొంతవరకే ఉంటుంది. కానీ గ్రహాల యొక్క పరివర్తన మనకు పరాశర మహర్షి చెప్పిన సిద్ధాంతం ప్రకారం గ్రహాల పరివర్తనకి చాలా బలం ఉంటుంది. నక్షత్ర పరివర్తన కొంతవరకే ఉంటుంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతుంటారు నక్షత్రాల్లో పరివర్తన ఉందండి ఎలా ఉంటుంది అని. దానికోసం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. గ్రహాల యొక్క పరివర్తన అది కూడా కలయోగము దైన్యయోగం కాకుండా మహాయోగం ఉండి ఆ పరివర్తన జరిగితే అప్పుడు చాలా చాలా బాగుంటుంది. కలయోగం మిశ్రమంగా ఉంటుంది, దైన్యయోగం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ అక్కడ కూడా కొన్ని క్లాజెస్ ఉంటాయి, ఉచ్చలు ఉండడం అలా ఉంటే కూడా అవి మారిపోతుంటాయి ఫలితాలు. అది అనలైజ్ చేసినప్పుడు చూసుకుంటుంటాం. ఇది జనరలైజ్గా మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నువ్వు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే జ్యోతిష్య చెప్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.